నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, మనం ఒక పర్సన్ ని కలవగానే ఆ ఆరాతో లైక్ ఆపోజిట్ పర్సన్ బాగుంటే ఓకే, లేకపోతే కనుక ఆ నెగటివిటీ మనం ఫేస్ చేస్తాము అని అంటూ ఉంటారు. నిజమేనా? అది తెలుస్తూ ఉంటుంది, అంటే హెడేక్ రావడము, లేకపోతే ఏదో డిస్టర్బెన్స్, అన్ఈజీగా ఉండటము, ఇలా అంటూ ఉంటారు. నిజమేనా అసలు అది? అబ్సల్యూట్లీ. ఆరా వర్క్స్, ఆరా ఇస్ దేర్. ఆరాని అర్థం చేసుకోవడం రావాలి. అండ్ ఆరా ఈజ్ ఎవ్రీథింగ్. ఒక మనిషికి తన చుట్టూ ఒక ఆరాని క్యారీ చేసుకుంటాడు. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, రోజు ఒక ప్లేస్లో కూర్చుని టీవీ చూడడము, లేదా మీ ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో యూ విల్ లీవ్ యువర్ ఆరా, యూ విల్ లీవ్ యువర్ ఎనర్జీ. అలాగా మనతో పాటు ఎక్కడికి వెళ్ళినా మన ఆరాని క్యారీ చేస్తూ ఉంటాం. సో ఆరా ఈజ్ వాట్ యూ ఆర్ చార్జింగ్ ఎవ్రీ డే. హౌ టు చార్జ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ కదా. ఫస్ట్ ఆరా ఏంటో తెలుసుకుంటే చార్జ్ చేయొచ్చు. కానీ దేవుళ్ళకే మనం ఆ ఓజస్ అని చెప్పి వెనకాల ఎల్లో కలర్ గా ఇలా ఇంకొక నీడలాగా అలా కనిపి నిజంగా మనకు ఉంటుందా నార్మల్ పర్సన్స్? అబ్సల్యూట్లీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అబ్సల్యూట్లీ ఉంటుంది. ఆరా అనగానే మనకి సినిమాల్లో చూపించినట్టు బొమ్మలు గీసినట్టు ఇలాగే లైన్లు ఉంటాయి అనుకుంటారు. ఓకే, అది చిన్నప్పుడు నాకు కూడా ఇలా ఫింగర్స్ చూసుకుంటే ఒక రకమైన ఇలా ఒక షాడో లాగా, ఒక లైన్ లాగా కనిపించేది సార్. నిజంగా సీరియస్లీ. ఒకవేళ క్లారవాయింట్స్ అయింటే మనకు కనిపిస్తుంది. వీ కెన్ గెట్ ట్రైన్డ్ ఇన్ ఇట్. బట్ ఈ బికాజ్ మనం ఒక ప్రపంచంలో ఉన్నాము, ఏది చెప్పినా తప్పు తీసుకుంటారు కాబట్టి నేను దీన్ని క్లారిఫై చేస్తాను. దట్ సినిమాల్లో చూపించినట్టుగా మీకు రాకపోవచ్చు, నిజంగా ఇలా ఒక వెలుతురు కనిపించకపోవచ్చు. బట్ ట్రైన్ చేసుకుంటే లైట్కు ఉండే క్వాలిటీ ఆర్ ఒక మనిషికి ఉండే ఎనర్జీని లైట్ లాగా చూసుకుంటే ఒక ఆరా తయారవుతుంది. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఆరా ఉంటాయి, అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఆరా ఎనర్జీ రూపంలో వైబ్రేట్ అవుతుంటుంది. సో ఎనీ ఆరా అరౌండ్ అస్ ఈజ్ అన్ ఎనర్జీ జోన్. అది మన శరీరములు అని చెప్తారు, మనకి పంచకోశములు అని కానీ, లేకపోతే మన లోపల ఉండే 3 రకాల శరీరముల వల్ల వస్తుంది. ఓకే, ఈ ఫిజికల్ బాడీ, దాంతోపాటు కాజల్ అండ్ కారణ శరీరం, సూక్ష్మ శరీరం అంటారు. ఓకే, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, వాటితో పాటు కోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, అలా 5 కోశములు. ఈ రకంగా మన లోపల ఉండే ఎనర్జీస్ బాడీస్, వాటి యొక్క రిప్రజెంటేషన్ ఆరాగా వస్తుంది. మన లోపల ఎనర్జీ, ఫిజికల్ బాడీ ఉండే స్ట్రక్చర్, మనము ఒక 50% బ్రతికితే, 20% బ్రతికితే మిగతాదంతా ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక శరీరముతో, బాడీతో ఎంత ఆలోచించి ఎంత కరెంట్ చేస్తున్నాం. సపోజ్ నేను సాల్ట్ తీసుకుని నాలుక మీద వేసాను. ఓకే, ఇది సాల్ట్ అని నా బ్రెయిన్కి సాల్ట్ 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 అని చెప్పదు. ఒక కరెంట్ మాత్రమే వెళుతుంది, బ్రెయిన్కి కరెంట్ వెళుతుంది. ఆ కరెంట్ని మన బ్రెయిన్ ఒకలాగా ఇంటర్ప్రెట్ చేసి మైండ్ అనేది ప్రొజెక్ట్ చేస్తుంది కదా. సో నిజంగా సాల్ట్ వేస్తే సాల్ట్ అని పైన రాసుకోలే మనం బ్రెయిన్లో, కానీ కరెంట్ హ్యాస్ కన్వర్టెడ్. అది మన మైండ్ ఇంజిన్. ఓకే, ఏదైతే అలా కన్వర్ట్ చేసి మనకి చూపిస్తోందో అది మన ఇంజన్. ఆ ఇంజన్ మన జీవితాన్ని, మన ప్రతి సన్నివేశాన్ని అలా మ్యానిపులేట్ చేస్తూ అర్థం చేసుకుంటుంది. నీ లోపల, నోట్ లోపల ఇలా సాల్ట్ వేస్తే సాల్ట్ అని ఎలా తెలిసిందో, దానికి తగ్గ పిక్చర్ నీకు ఎలా కనిపించిందో, ఆ సాల్ట్కి తగ్గ నీకున్న మెమరీస్ ఎలా అన్నీ రెడీ పెట్టుకుందో, అలాగ మన జీవితంలో ఏది జరిగినా, ఒకడెవడో తిట్టాడు, ఆ తిట్టిన మాట నా ఫ్రెండే క్యాజువల్గా తీసుకుంటా, నా బాస్ సీరియస్గా తీసుకుంటా, మా ఆయన ఇంకా కోపంగా తీసుకుంటా, మా ఆవిడ అదే దానికి ఎంత పొగరునంత ఇలా, అలా అన్ని సీన్లు రెడీ పెట్టుకున్నాం మనం. దట్ ఈజ్ ఆల్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు యువర్ సిస్టమ్. ఆ సిస్టమ్ మనం ఎంత క్యారీ చేస్తుంటే అంత మన చుట్టూ ఆరా అలా మారుతూ ఉంటుంది. ఈ ఆరాని ఎప్పుడైతే నెగిటివిటీతో నింపుకుంటామో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ నెగిటివిటీని తీసుకెళ్తాం. ఎంత పాజిటివిటీతో నింపుకుంటామో అంత పాజిటివిటీని క్యారీ చేస్తాం. అండ్ వన్స్ యు ఆర్ పాజిటివ్, యూ ఎఫెక్ట్ పీపుల్ యాజ్ పాజిటివ్. వన్స్ యు ఆర్ నెగిటివ్, యూ విల్ ఎఫెక్ట్ పీపుల్ యాజ్ నెగిటివ్.
రైట్. అది ఎలా ఏమంటారు లాక్ చేసుకోవాలి మన ఆరాని? మరి ఆ నెగెటివ్ ఎవరు ఉంటారు, ఎవరు పాజిటివ్గా ఉంటారు అని ఐడెంటిఫై చేయడం కాదు. మనం అందరితో క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాం, అందరితో ట్రావెల్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత వీ కెన్ సెన్స్ దట్ సమ్ డిస్టర్బెన్స్, అది ఏంటి అనేది అర్థం కాదు. సో మన ఆరాని లాక్ చేసుకునే శక్తి మనకు ఉంటుందా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు అదే మనకి కరోనా వచ్చింది, ఎవరికి కరోనా ఉందో తెలియదు కదా, అందరం మాస్క్లు వేసుకున్నాము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాము, లేకపోతే తెలియక ముందే మనకు ఆ వైరస్ వచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో అలాగా నిజంగా మన లోపల మన ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకి ప్రివెన్షన్, ట్రీట్మెంట్, క్యూర్ 3 రావాలి. ఓకే, సో ప్రివెన్షన్, మన ఆరాని ఎవ్రీడే పాజిటివ్గా చార్జ్ చేసుకోవడానికి మనం ఏం తింటున్నాము, ఓకే, ఏం వాటర్ తీసుకుంటున్నాము, మన లోపలుండే అల్టిమేట్లీ ముక్కలు చేసి ఏం చూసినా 5 పంచతత్వాలు, భూమి, రాపో, నలో, వాయు, ఖమ్ అంటారు. అంటే 5 ఉంటాయి. ఓకే, అర్త్ ఎలిమెంట్, ఫైర్, వాటర్, స్పేస్ అండ్ ఎయిర్, ఇంతే. ఇవే, వీటినే మనం క్లియర్గా మ్యానిపులేట్ చేసుకోవాలి. 1. ఓకే, సెకండ్ వచ్చేసి ఒకవేళ మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎంత సమయం పాజిటివ్లో బ్రతుకుతున్నాము, ఎంత సమయం నెగిటివ్లో ఉంటున్నాము, అదే చాలా చాలా ఇంపార్టెంట్. కరోనా టైంలో మనం ఇది బాగా ఎస్టాబ్లిష్డ్గా చూసాం. కరోనా వచ్చిన దానికంటే కరోనా వస్తుందేమో అనే భయపడే వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. ఓకే, కరోనా వచ్చింది అమ్మో అనుకునే వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. సో అందుకని అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్ నెగిటివిటీస్ చాలా వస్తాయి. మనం ఇంట్లో అయితే లాక్ వేసుకుని కూర్చోలేం కాబట్టి చాలా నెగిటివిటీస్ వస్తాయి. వీ షుడ్ బీ ట్రస్టింగ్ అవర్ ఎబిలిటీస్ టు పుష్ ఇట్ అవుట్. నాలో ఇమ్యూనిటీ పెంచుకుంటే ఎలా అయితే రోగాలు తగ్గించుకోవచ్చో అలాగా మనలోని పాజిటివిటీని చార్జ్ చేసుకుంటే నెగిటివ్ని మనం ఫేస్ చేయొచ్చు. ఓకే, నెగిటివ్ని ఫేస్ చేయాలి అని కానీ చాలామంది సినిమాటిక్ ఏమనుకుంటారంటే నేను పాజిటివ్గా ఉంటే నాకు ఏమీ రాదు అనుకుంటారు. నో, వస్తుంది. వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ట్రీట్, యూ హ్యావ్ టు గెట్ చార్జ్డ్ అగైన్, యూ హ్యావ్ టు టాక్ అగైన్, యూ హ్యావ్ టు మెడిటేట్ అగైన్, యూ హ్యావ్ టు డూ సర్టన్ కొన్ని చెయ్యాలి, వెళ్ళగొట్టుకోవాలంటే. నీకు సపోజ్ షుగర్ వచ్చింది అన్నాను అనుకో, ముందు షుగర్ ఆపరా బాబు, నువ్వు డైట్ తీసుకో, వాకింగ్ చేయి, మంచిగా ఫుడ్ తీసుకో, టైం టు టైం తిను, ఇలా చాలా చెప్తాం రూల్స్. అలాగే ఆరాకు సరిగ్గా లేదు, నాకు ఎనర్జీ వీక్గా ఉంది, ఎవరైనా నన్ను చూడగానే నేను ఎఫెక్ట్ అయిపోతున్నా, ఫంక్షన్కి వెళ్ళి రాగానే దిష్టి తగులుతుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఉంటుంది అంటే ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ, ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ ఆరా. మంచిగా స్ట్రెంగ్త్ పెంచుకోండి, ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వండి, అండ్ మీ లోపల ఉండే ఈ శరీరాన్ని క్లెన్స్ చేసుకుంటూ పోవాలి. అండ్ ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా ఆరా డిస్టర్బ్ అవ్వడం కానీ, లేకపోతే కనుక దిష్టి తాకింది అనే వాళ్ళు కానీ, చాలా వీక్ గా ఉండే వాళ్ళకి అలాంటి త్వరగా అవుతాయి. అన్నమయ్య ఫస్ట్ చెప్పాక, అన్నమయ్య మన తినే శరీరాన్ని బట్టి ఒక ఆరా తయారవుతుంది. తర్వాత మనోమయ, మన మనస్సు ఎలా ఉందో దాన్ని బట్టి. తర్వాత ప్రాణమయ, మన ప్రాణం ఎలా. 99% ఆఫ్ పీపుల్ ఊపిరి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుని బ్రతికేస్తారు. మన భూమి మీదకి వస్తున్నప్పుడు పుడుతున్నప్పుడే ఇన్ని కోట్ల సార్లు ఊపిరి పీల్చి చచ్చిపోతామని రాసి ఉంటుంది. మనం అది పీల్చేస్తున్నాం, అవగొట్టేస్తున్నాం. ఎవరైతే దీర్ఘంగా వాయువు తీసుకుంటాడో ఎయిర్ ఎక్కువ ప్రాణము. దిస్ ఇస్, నేనేమి ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ నాన్ సైంటిఫిక్ ఆర్ సెన్స్లెస్. నేను మాట్లాడే చాలా ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఊపిరి ఎవ్వడికి రూపాయి పని లేదు ఇవ్వడం. ఖాళీ కూర్చున్నప్పుడు ఊపిరి ఎక్కువగా పీలుస్తాను, స్లోగా తీసుకుంటాను, స్లోగా పీల్చి స్లోగా తీసుకుంటాను. రిథమ్, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ యువర్ హార్ట్ అండ్ యువర్ లంగ్, యువర్ బ్రెయిన్ వర్క్స్ ఆన్ రిథమ్ ఆఫ్ యువర్ బ్రెత్. రిథమ్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎంత లాంగ్ ఎంత రిథమ్. నువ్వు 4 times ఇన్ చేస్తే 4 times అవుట్ చేయి, 4 count ఇన్ చేస్తే 4 count అవుట్ చేయి. రిథమ్ పెట్టుకో, కంట్రోల్కి వస్తుంది. అలా ఆరా పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ వెళ్తే వెన్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ యు ఆర్ క్విక్ టు రీబౌండ్. తొందరగా మనం టేకప్ చేస్తాం. పౌర్ణమి కానీ, అమావాస్య కానీ, లేకపోతే ఇంకా కొన్ని రోజుల్లో ఏమంటారంటే యూ కెన్ ఎనర్జైజ్ యువర్ ఆరా అని అనేసి అని అంటూ ఉంటారు. సో అది ఎలా చేయొచ్చు అంటారు? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మన ఎలా అయితే సైన్స్ రీసెర్చ్ చేస్తుందో స్పిరిచువలిస్ట్లా రీసెర్చ్ చేశారు. బట్ ఏ రోజు మన మైండ్ తొందరగా పనిచేస్తుంది, ఏ రోజు మనం కంట్రోల్లోకి వచ్చి కూర్చోగలుగుతాము, పౌర్ణమి రోజు ఎలా ఉంటుంది, అమావాస్య రోజు ఎలా ఉంటుంది, అష్టమి రోజు ఎలా ఉంటుంది, షష్ఠి రోజు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి లెక్కలు వేసుకున్నారు. దాన్ని మనకి అందరికీ ఇప్పుడు ప్రాబ్లం విత్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఇస్, సైన్స్ జనరలైజ్ చేసి ఒక స్టాండర్డ్ రూల్స్ పెడుతుంది. ఓకే,
ఓకే, అందరికి ఇలా ఉందా, బీపీ 120/80 నార్మల్, బీపీ 140/90 ఇట్లా, తర్వాత అంతకంటే ఎక్కువ తాగితే హైపర్ టెన్షన్, అట్లా ఎలా అయితే రూల్స్ పెట్టారో అలా స్పిరిచువాలిటీలో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాడికి ఇది, ఇలా ఒకవేళ గనక ఉంటే వాడికి ఈ రూల్, షష్ఠి రోజు ఉంటే ఇలాగా, ఈ నక్షత్రం వాడుంటే ఇలాగా అని చాలా క్యాలిక్యులేషన్స్ పెట్టాడు. అన్ని క్యాలిక్యులేషన్స్ చదవలేక అదంతా ఏం లేదా అనేస్తాం. నిజంగా ఎనర్జీలో మాట్లాడుకునేవాడు, ఎనర్జీ గురించి తెలుసుకున్నవాడు, హీ కెన్ నెవర్ టేక్ ఇట్ ఈజీ. లైట్ తీసుకోలేడు. ఎందుకంటే జీవితాన్ని మనం కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు, ఇలాంటి వాళ్ళతో కలవచ్చు, ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయొచ్చు, ఇలాంటి వాళ్ళని మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు అన్నది ఆల్ విత్ దిస్. ఇది తెలుసుకోవడానికి చాలా ఓపిక కావాలి. వన్. సెకండ్ ఏంటంటే వర్స్ట్ పార్ట్, ఐ కాంట్ ప్రూవ్ ఇట్. నేను నీకు సినిమాలో లాగా నేను లెక్కలు వేసి చెప్పలేను. ఎక్స్పీరియన్స్ ఇట్. ఇదంతా ఎక్స్పీరియన్సే. ఇప్పుడు ఎవరైనా వచ్చాడు, నేను ఏదో అన్నాడు, నీకు బాధ వేసింది, నీ బాధను నువ్వు ఎక్స్పీరియన్సే చేయగలవు, చెప్పలేవు. సో అందుకని ఎక్స్పీరియన్స్, స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్, సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎవిడెన్స్. చాలామంది రెండింటిని కలిపి సైంటిఫిక్గా లేదుగా అంటారు. నేనంట దాన్ని అలా ఆ సైడ్కే చూడొద్దురా. స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేయి, ఎంజాయ్ చేయి. సైన్స్ని ఎవిడెన్స్ బేస్డ్ చూసుకో, ఎవిడెన్స్, ప్రూఫ్. స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్. సో అందరూ ఒక్కసారి ఆరా అనేదాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. దట్ యు సీ సమ్ పర్సన్ విత్ ద ఆరా, నెగిటివ్ ఆరా నీకు తెలుస్తుంది, పాజిటివ్ ఆరా నీకు తెలుస్తుంది. నీ లోపల ఛార్జ్ పెంచుకుంటే నువ్వు మూడ్ అవుట్ అవ్వవు, మూడ్ స్వింగ్స్ ఉండవు, ఊరికే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయము, మాట్లాడము, తప్పులు మాట్లాడము, నెగిటివ్ పీపుల్ మన జీవితంలోకి రారు. అలా జరుగుతుంది. సో హోప్ ఇది అర్థం చేసుకుంటే మనం ఇంకా బోలెడంత చేయొచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇదేం మూఢనమ్మకంగా మారకూడదు, ఎక్స్ప్లోర్ చేయాలి.